అయితే మనం బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. ఎందుకు? మనము ఈ పాశ్చాత్య కంట్రీకి సంబంధించిన సర్వీస్ అవును, సెంటర్‌లో వాస్తవం అది. సో, మనం మధ్యాహ్నం పడుకోవాల్సొస్తుంది కొంతమంది. సో, రాత్రి పడుకోవాల్సింది. సో, యాక్చువల్‌గా ఎంత నిద్ర అవసరమో రాత్రి నిద్రకి, పగలు నిద్రకి ఏమన్నా తేడా ఉందా? సో, మీరు యాస్ ఎ డాక్టర్‌గా, సీనియర్ డాక్టర్‌గా ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి, అసలు నిద్రలో ఏం జరుగుతుంది? మన మెదడు ఎట్లా రిపేర్ చేసుకుంటుంది అనే అంశాన్ని కొద్దిగా వివరించండి. అసలు రిపేర్ వర్క్ అంతా రాత్రే జరుగుతుంది. ఓకే. పగలంతా కూడా ఏదైతే కష్టపడి చేసిన జీవికి రాత్రి ఏమిటంటే మెదడు ఇంకా వీళ్ళని సెట్ చేయాలి, మళ్ళీ తెల్లవారి వాళ్ళు పని చేయాలి కదా అని అదే పనిలో ఉపక్రమై ఉంటుంది. మరి రాత్రి కూడా మీరు టైం ఇవ్వకపోతే మామూలుగా నిద్రపోవాల్సిన సమయం ఏంటంటే 6 నుంచి 8 గంటలు ఎవరికన్నా కానీ. చిన్న వయసులో 12-10 గంటలు చిన్నపిల్లలు, కొంచెం 60 సంవత్సరాల తర్వాత 1-2 గంటలు తక్కువ అవుతూ ఉంటాయి. అది నార్మల్ కింద పరిగణిస్తారు. మరి మీరు చాలామంది చెప్తారు నేను 2 గంటల కంటే నా నిద్ర లేదండి. అది ఎంతవరకు మంచి ఆలోచించండి. నిద్ర సమయంలోనే మెలటోనిన్ ఒక ద్రావకం శరీరంలో రసాయనం మెదడు లోపల తయారవుతుంది. అది చీకటిలోనే తయారవుతుంది. ఓకే. అందుకని అసలు ఏదైతే మొబైల్ కానీ లేకపోతే ఏమన్నా కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నది మీ బెడ్రూమ్ నుంచి కనీసం ఆవిడ దూరంలో ఉండాలట రాత్రి మీరు పడుకునేటప్పుడు. నిద్ర అనేది బయలాజికల్ లాగా భగవంతుడు తయారు చేసినప్పుడే 10 నుంచి 4 వరకు పడుకోవాలి, 5 వరకు పడుకోవాలి. ఇక్కడ నిద్ర గంటలు అన్నది ప్రాతిపదిక కన్నా ఏ సమయంలో నిద్రపోయారు, ఏ కళత నిద్ర, ఎంత న్యాచురల్ స్లీప్లో నిద్రపోయారు అన్నది చాలా ముఖ్యం. మీరు మధ్యాహ్నం నిద్ర గురించి అడిగారు. మధ్యాహ్నం ముద్ర అనేది ఆఫ్టర్నూన్ న్యాప్ అని ఒక మాట. అదేమిటి గంటల కొలది కాదండి, గమనించండి. 20 నిమిషాలు భోజనం, పవర్ న్యాప్ 2:30 నుంచి 3 గంటల లోపలే. 3 గంటల తర్వాత నిద్రపోయారంటే రాత్రి నిద్ర రాదు కదండి. అదే కాకుండా మీరు మధ్యాహ్నం సాయంకాలం 5-5:30 తర్వాత సాధ్యమైనంత వరకు ఈ కెఫీన్ ఉండేటువంటి వస్తువులు, కాఫీ కానీ, టీ కానీ, సాఫ్ట్ డ్రింక్ కానీ దూరంగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని నిద్ర రాకపోవడానికి ఆస్కారమే లేదు కదా. సో, ఈ మెలటోనిన్ ఓన్లీ రాత్రి మాత్రమే విడుదలవుతుందా? మధ్యాహ్నం మనం డిమ్ చేసుకొని, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డిమ్ చేసుకొని రూమ్లో పడుకుంటే మెలటోనిన్ విడుదలవుతుందా? సో, క్వాలిటీ విషయంలో తేడా ఎట్లా ఉంటుంది? క్వాలిటీ అనేది ఎప్పుడైనా కానీ రాత్రి మీదే దాని తాలూకు తయారీ. అందువల్ల ఏమిటంటే అది రాత్రి మామూలుగా 12 గంటలప్పుడు 11 అప్పుడు మొదలై 4 వరకు ఉంటుంది అని శాస్త్రం. నాకు తెలిసి నాకున్న నా అవగాహన నాలెడ్జ్ని బట్టి మాత్రం పగలు మెలటోనిన్ తయారీ అన్నది నేనైతే వినలేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.